Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. సో ప్రచారంలో భాగంగా ఇంకొక మీటింగ్కి వెళ్తున్నారు రాజేందర్ రావు గారు. వారితోనే మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సో రాజేందర్ గారు, కరీంనగర్ టికెట్ చాలామంది ఆశించారు, చివరికి మీకు దక్కింది. ఎలా సాధించారంటే ఏం చెప్తారు? వాళ్ళు ఆశించడంలో ఏం తప్పు లేదు. ఆశించినారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ బేరీజు వేసుకొని ఫైనల్లీ నా క్యాండిడేచర్ సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆశించిన వాళ్ళు కూడా మొత్తం మంది నాతో పాటే కలిసిమెలిసి అందరం భుజాల మీద చేయలేసుకొని కలిసిమెలిసి పనిచేస్తున్నాము. సో మొత్తం కలిసికట్టుగా ఈ సీటు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇస్తాము. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ని ఎలా ఎదుర్కోబోతున్నారంటే? బండి సంజయ్ ఏం పెద్ద సూపర్ డూపర్ లీడర్ కాదు. బండి సంజయ్ కార్పొరేటర్ కన్నా ఇంచు పెద్ద స్థాయి, ఎమ్మెల్యే కన్నా బారెడు తక్కువ స్థాయి. అందుకే ఎమ్మెల్యే 3 సార్లు ఓడిపోయినాడు ఇప్పటికీ. యాక్చువల్గా బండి సంజయ్కి సిగ్గు కొంచెం అన్నా ఏదన్నా ఉంటే ఏదైతుందో అసలు ఎంపీకి 2వ సారి పోటీ చేయొద్దు. ఆ 10th క్లాసే పాస్ కాలేదని కరీంనగర్ ప్రజలు అంటారు. ఆయనకు రాతపూత లేదని అంటారు. ఆయనకు ఒక ప్లానింగ్ లేదు. బీజేపీ పార్టీ ఏం చేసిందంటే లాంగ్వేజెస్ మధ్యలో కూడా ఏదైతుందో బాగా డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తూ భారతదేశంలో ఇంతకుముందు ప్రతి యూనియన్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్లకు హిందీ పేరు ఇంగ్లీష్ పేరు ఉండేది సబ్ హెడింగ్ కింద. ఇంగ్లీష్ పేర్లు మొత్తంగా సబ్ హెడింగ్ కింద తీసేసి ఓన్లీ హిందీ పేర్లు పెట్టడం స్టార్ట్ చేశారు. మొత్తం అన్ని స్కీములకు అన్ని మినిస్ట్రీలలో. పాపం బండి సంజయ్కి హిందీ రాదు కదా, ఇంగ్లీష్ రాదు కదా. సో ఓన్లీ హిందీ పేర్లు పెట్టే వరకు స్కీములు కూడా హిందీలో ఉన్నాయి, చదవలేకపోతాడు ఏమున్నాయో. సో అసలు చదవలేనోడు హిందీలో ఏ స్కీమ్ ఉన్నది తెలియనోడు ఆ స్కీమ్లో డబ్బు పట్టుకొచ్చే ప్రయత్నం మాత్రం ఎందుకు చేస్తాడు కరీంనగర్? పాపం జాలేస్తాను నేను చూస్తే. రైట్, ఇప్పుడు ఆలయాలు దేవుళ్ళని స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జై శ్రీరామ్ నినాదం వాళ్ళే స్టార్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నినాదం ప్రతి పార్టీ కూడా ఆ నినాదంతో ముందుకు వెళుతుంది. జై శ్రీరామ్ అని అందరూ కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దాంట్లో ఒక డిఫరెన్స్ ఉందమ్మా. మేము కూడా జై శ్రీరామ్ అంటున్నాం, కానీ మేమనే జై శ్రీరామ్ ఏదైతుందో మేము రామరాజ్యం తెచ్చేయడానికి రాముడు ఎట్లా రామరాజ్యంలో పరిపాలించిందో ఆ రామరాజ్యం తెస్తే శ్రీరామచంద్ర స్వామి చాలా సంతోషపడతాడని చెప్పి మేము రామరాజ్యం తెచ్చే దిశగా మా మేనిఫెస్టో పెట్టుకున్నాం. మా మేనిఫెస్టోలో నిత్యావసర సరుకులు దించుతాము. 105 ఉన్న డీజిల్ పెట్రోల్లో 70 రూపాయలు చేస్తాము. కిరోసిన్ 180 ఉన్నదాన్ని 100 రూపాయలు చేస్తాము. జిఎస్టీ 18% ఉన్నదాన్ని 12% చేస్తాము. భారతదేశంలో ఉన్న రైతుల అందరిది రుణమాఫీ చేస్తాము. ఇట్లా మేము రామరాజ్యం దిశగా పోయి శ్రీరామచంద్ర స్వామిని ఏదైతుందో మెప్పించుకుంటున్నాం. ఓకే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.